శ్రీ మాత్రే నమః. రేపటి రోజు బాల త్రిపుర సుందరి విశేషమైనటువంటి అవతారం. త్రిపురాసురుని యొక్క భార్య బాల త్రిపుర సుందరి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి ఈ అమ్మవారి యొక్క అధీనంలో ఉంటాయి. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క మానసిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఇచ్చేటువంటి మంత్రమే ఈ బాల అమ్మవారి యొక్క మంత్రం. ఏమిటి ఈ అమ్మవారి యొక్క విశేషం అవతారం అని ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటి అనేది చూస్తే, భండాసురుడు అనేటువంటి రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను, మునులను, మానవులను హింసించేవాడు. ముల్లోకాల్లో కూడా విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుని రాజ్యాన్ని పోలినటువంటి మరొక రాజ్యాన్ని భండాసురుడు సృష్టించి దానిని పరిపాలించడం ప్రారంభించాడు. అంతేకాదు, ఈ భండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకం మీద దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భయపడిపోయినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని చెప్పేసి అడిగారు. అప్పుడు మహావిష్ణువు ఒక మహాశక్తి వల్ల తప్ప ఈ భండాసురుడు మరణించడం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు దేవతలు ఆది పరాశక్తిని పరిపరి విధాలా పూజించి ప్రార్థించేసరికి పరాశక్తి వారికి త్రిపుర సుందర రూపంలో కనిపించింది. భండాసురుని సంహరిస్తానని ఆమె దేవతలతో అభయం ఇచ్చింది. లలితాదేవి భండాసుర సంహారానికి వెళ్ళగా భండాసురుడు తన 30 మంది కొడుకులను యుద్ధానికి పంపించాడు. అంతటి పరాశక్తి తన కన్ను సన్నల మధ్య నుంచి కూడా తన అంశతో ఒక బాలదేవతను సృష్టించింది. భండాపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది. భండాసురులు కుమారులైనటువంటి 30 మందిని సంహరించడానికి సిద్ధమై వెళుతున్నటువంటి బాలదేవత యొక్క పరాక్రమాన్ని చూసి దేవతలందరూ కూడా చాలా ముచ్చట పడిపోయారంట. జగన్మాత అయినటువంటి లలితాదేవి పరాశక్తి ఆ బాలదేవతకు తన కవచం నుండి ఒకటి తీసి ఆమెకి ఇచ్చింది. ఆమె ఆయుధాల నుండి అవసరమైనటువంటి ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపించింది జగన్మాత. బాల త్రిపుర సుందరి దివ్యమైన రథానికి బయలుదేరి యుద్ధభూమికి వచ్చింది. ఆ రథం పేరే కన్యక అనేటువంటి రథం. బాలదేవత సూర్యుని ప్రతిబింబంలా వెలిగిపోతుంది. ఆమె ముఖం ఎర్రటి కమలంతో కోపంగా ఎర్రబడి ఉంది. ఆ కోపంతో ఎర్రటి ముఖంతో వచ్చింది. బాలదేవతను చూసి రాక్షసులంతా భయపడిపోయారు. ఎలా ఉందంటే 9 సంవత్సరాలు బాలదేవిగా కోమలంగా ఉంది ఆ అమ్మవారు. భండాసురుని కుమారులైనటువంటి 30 మందిని అర్ధచంద్ర బాణాలతో సంహరించింది. అంచేత రేపటి రోజున 9 సంవత్సరాల బాలికను బాలదేవతగా కూర్చోబెట్టి ఆమెను పూజిస్తారు. ఎందుచేతనంటే చిన్న పిల్లలను బాలదేవతగా పూజించడం వల్ల ఆ పిల్లల్లో కూడా దైవ భావాన్ని పెద్దలు గుర్తించవచ్చు. ఆ విధంగా పిల్లలు కూడా పెద్దల్లో దైవ భావాన్ని చూస్తారు. ఆ విధంగా దైవీపరమైన ఆలోచనలు పిల్లల్లోనూ పెద్దల్లోనూ కలుగుతాయి. దాని ద్వారా మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఇది బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఓం శ్రీ మాత్రే నమః.